హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 23rd మేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయింది. 22,597 దగ్గర క్లోజ్ అయింది. 68 పాయింట్స్ పాజిటివ్. అయితే ఒకటి 22,597 మనకి అడ్జస్టెడ్ ప్రైస్. యాక్చువల్ గా మనం లాస్ట్ 3:30 టైంలో చూస్తే మాత్రం 22,620 దగ్గర ఉంది. సో లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ వచ్చి 22,620 అనుకోవచ్చు. ఇది అడ్జస్టెడ్ ప్రైస్ 22,597 క్లోజింగ్ ప్రైస్, అఫీషియల్ క్లోజింగ్ ప్రైస్ అంటాం. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మనం లాస్ట్ లో అనుకున్న లెవెల్స్ పెద్దగా మార్పులు ఏం లేవు. మీరు గమనిస్తే ఈరోజు ఇంట్రాడే లో ఏదైతే ఉందో 22,490, ఇది మనం గతంలో అనుకున్న సపోర్ట్ లెవెల్. అక్కడనే సపోర్ట్ తీసుకుంది. సో మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా ఏదైనా ఇలాంటి డిప్స్ వస్తే మనకి ఆపర్చునిటీ అని మనం గత వీడియోస్ లో కూడా చాలాసార్లు అనుకున్నాం. సో 490 నుంచి 590 100 పాయింట్స్ ర్యాలీ మన సపోర్ట్ పాయింట్ నుంచి. సో ఎప్పుడైనా ఇట్లాంటి సపోర్ట్ పాయింట్స్ దగ్గర మనకి ఆపర్చునిటీ వస్తే మాత్రం అది ఇంట్రాడే కావచ్చు లేదా పొజిషనల్ కావచ్చు, మంచి ర్యాలీస్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆల్రెడీ 22,586 ని క్రాస్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. ఇప్పుడు హైయర్ లెవెల్లో 22,700 ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. 700 కూడా క్రాస్ అయితే 750 నుంచి 775, ఈ 25 పాయింట్ జోన్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు డౌన్ సైడ్ సపోర్ట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 22,580 ఇమ్మీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఒకవేళ కొంచెం డౌన్ సైడ్ ఓపెన్ అయితే అగైన్ 22,490 సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. సో మన కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. 22,320 మన కీ లెవెల్. దీనికన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్ మోడ్లోనే ఉండొచ్చు. ఇంకొకటి 22,320 వచ్చి మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ పాజిటివ్ ఉన్నా కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం నెగిటివ్ లో క్లోజ్ అయింది. 47,780 దగ్గర క్లోజ్ అయింది. సో 47,800 వీక్లీ పివోట్ లెవెల్, అది కొంచెం టెక్నికల్ సపోర్టే. అండ్ మన కీ లెవెల్ 47,750. ఆల్మోస్ట్ మన లెవెల్కి అన్న కిందకి ఇంట్రాడేలో వెళ్ళినా కానీ క్లోజింగ్ మాత్రం దాని పైన అయింది. సో ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ 47,330 ఆర్ 340 లెవెల్స్ దగ్గర కొంత ఇమీడియట్ సపోర్ట్ ఉంది. హైయర్ లెవెల్లో 48,260 ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. దీన్ని బ్రేక్ చేస్తే 48,480. ఇవి రెండు లెవెల్స్ అప్ సైడ్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ మాత్రం 47,330 ఇంపార్టెంట్ లెవెల్. ఇది బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ డౌన్ సైడ్. ప్రీవియస్ స్వింగ్ లో ఇక్కడ ఉంది. సో ఆల్మోస్ట్ 46,730 750 ఆ లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు. ఓన్లీ ఇది బ్రేక్ అయితేనే 47,320ని బ్రేక్ చేస్తే. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలి. అయితే బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు ప్రస్తుతానికి అసలు ఎలాంటి ట్రేడ్ చేయకుండా ఉండటమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. మేబీ 47,000 నుంచి 48,500, ఒక 1,500 పాయింట్స్ జోన్ ఇది. ఈ జోన్లో ఎక్కువగా ట్రేడ్ కావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఎక్స్పైరీ వరకు కూడా. అయితే ఇప్పుడు మనకి విక్స్ చాలా హైలో ఉంది. ఇంట్రాడే కూడా హై వొలటైల్ గా ఉంటుంది మార్కెట్. సో కాబట్టి మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. హెవీ పొజిషన్స్ పెట్టుకోవద్దు ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి BEL. లాస్ట్ ట్రేడింగ్ డేస్ లో చూస్తే BEL, HAL, BDL ఈ డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా స్ట్రాంగ్ మొమెంటం కనపడుతున్నాయి. అయితే BEL లో ఒకటి నిన్న రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత, మొన్న రిజల్ట్ వచ్చింది, నిన్న కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది హైయర్ లెవెల్లో. ఎగ్జాక్ట్లీ 283. ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్. సో ఇక్కడ ఇది డౌన్ ఇచ్చిన తర్వాత ఈ రోజు లోయర్ లెవెల్ నుంచి మాత్రం స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. అండ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఎక్సలెంట్ క్యాండిల్ ఇది. సో హైయర్ లెవెల్స్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 283 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. 283.60 పైసా. అది ఇక్కడ మనకు ఒకటి ఇంపార్టెంట్, ఈ లెవెల్ కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ రెసిస్టెన్స్ 300 నుంచి 307 మధ్యలో ఉంది. అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చినా గానీ దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. 260 కన్నా కిందకు వెళ్తేనే దీంట్లో ప్రాబ్లం ఉంటుంది. అదర్వైజ్ అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. స్టాక్ ని మానిటర్ చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ BEL లో లాంగ్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి LIC, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ రోజు స్ట్రాంగ్ మూమెంటం 3% పాజిటివ్ గా క్లోజ్ అయింది 1055 దగ్గర.
అండ్ ఓవరాల్గా కొంచెం మొమెంటం స్ట్రాంగ్ కనపడుతుంది. ప్రీవియస్ స్వింగ్ హైని కూడా బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. అయితే ఇప్పుడు ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో హైయర్ లెవెల్ 1150 నుంచి 1175 ఇది ప్రీవియస్ స్వింగ్ హై. ఈ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేయాలి. సో 1035 ఆర్ 1038 లెవెల్స్లో మనకు ఒక మంచి ఎంట్రీ పాయింట్ రావచ్చు. దీంట్లో ఆ లెవెల్స్కి వస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. 1020 కన్నా కింద మన స్టాప్ లాస్ ఉండాలి. హైయర్ లెవెల్లో 1150 1170 లెవెల్స్ వచ్చినప్పుడు దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఇది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ స్టాక్ ఈ రోజు మూమెంటం అంటే మనం ఏదైతే స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నామో ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ మొమెంటం స్టాక్స్. ఇవి ఈ మొమెంటం అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఆ మొమెంటంలో ఉన్నప్పుడే మనం మన లెవెల్స్ రాగానే ప్రాఫిట్ బుక్ చేసుకొని పక్కకు వచ్చేసేయాలి. సో స్టాక్ సెలెక్షన్ ఎట్లా చేసుకుంటాము, మొమెంటం స్టాక్స్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాము, అండ్ ఫిల్టర్స్ ఎలా చేసుకుంటాము అంటే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని ఫిల్టర్స్ వాడతాం. ఈ ఫిల్టర్స్ ఎలా వాడతాం, అసలు క్యాండిల్స్టిక్స్ ఏంటి, మొమెంటం ఏంటి, క్యాండిల్స్టిక్లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, ఇట్లాంటివన్నీ మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో. సో నెక్స్ట్ బ్యాచ్ June 3rd నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి, వివరాలు తెలుసుకోండి, తప్పకుండా జాయిన్ కండి. రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.